అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి, జులూరుపాడు మండలం. మేము ఒక ఇత్తనం అనేది వేసామండి. వేయటం వల్ల కొద్దిగా మాకు ఈ కాపు అనేది బాగా నిలబడ్డది. దగ్గర దగ్గర గనుపులు, దగ్గర దగ్గర కాపు, ఇంతవరకు కూడా నల్లికి తెగుళ్ళకి అన్నిటికీ తట్టుకొని నిలబడి తోట ఒకటి నడవటం కనుక వీలు లేకుండా అయింది. మైబాద్ నుంచి గోపి అనే అతను వచ్చి ఈ ఇత్తనం చూసి ఈ ఇత్తనం ఎక్కడి నుంచి తెచ్చావు ఏందనేది అడగటం ఇట్లా జరిగింది. ఇట్లా మా మైబాద్ నుంచి ఇట్లా అన్న ఇచ్చిండు ఒక అతను అని చెప్పి చూడటం జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎక్కడి నుంచి తెచ్చారా ఇదని చెప్పారు. అయినా కానీ మేము ఇట్లా మైబాద్ నుంచి తెచ్చాము. ఈ ఇత్తనం సీడ్ కొత్త రకం సీడ్ అయినా కానీ బాగా కాసింది. 30 నుంచి 35 మధ్యలో దిగుబడి చుట్టుపక్కల వాళ్ళే అంటున్నారు. అన్ని తెగుళ్ళకి, నల్లికి, గుబ్బకి, అన్నిటికి, వైరస్లు అన్నిటికి తట్టుకొని కూడా బాగా నిలబడది ఈ తోట. ప్రతి ఒక్కళ్ళు వేసుకునే ఇత్తనం ఇది. ఫామ్టెక్ చెరతో అన్న ఇచ్చిన నమ్మకానికి ప్రతి ఒక్కళ్ళు వేసుకునే ఇత్తనం ఇది. వేసుకొని మంచి దిగుబడి రావచ్చు. నా పేరు ములపాటి సురేష్, పాపకోలు గ్రామం, జులూరుపాడు మండలం.